సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం వైద్యం విద్యపై ప్రత్యేక చొరవ చూపాలి. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ప్లాస్టిక్ వాడకంపై ప్రజలలో అవగాహన కల్పించాలి. అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందాలి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్. దిశ సమావేశానికి హాజరైన భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని మంత్రి సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జరిగింది. మంత్రి సీతక్క, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ఐటీడీఏ ఓపీఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, స్థానిక సంస్థల గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవీందర్ పాల్గొన్నారు. అందుకని బయట తిరిగే వాళ్ళలో ఉన్నంత హెల్త్ స్ట్రాంగ్నెస్ మన దగ్గర రూమ్లలో కూర్చొని పనిచేసే వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని క్యాప్షన్స్ కూడా మంచి తయారు చేసి ములుగు టూరిజాన్ని డెవలప్ చేద్దామని కోరుకుంటూ మీరందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు సమావేశం తక్కువలో తక్కువ పెట్టుకున్న వాస్తవానికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రేపొక్క రోజు కూడా మీ అందరూ మాతో ఎల్డబ్ల్యూ కింద వచ్చినటువంటి అంగన్వాడీ సెంటర్స్, అదే విధంగా ఏరియా హాస్పిటల్స్, ఇట్లా చాలా కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ యొక్క పరిచయం, ఆ యొక్క అనుభవంతో అప్పుడు మనం కాగితం ఇయ్యంగానే వచ్చింది, ఇప్పుడు కొట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మా బలరామన్న మీద ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా హెల్త్ కు సంబంధించి ఒక్క ప్రాణం కూడా మనం లాస్ కాకూడదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే ఈ 2-3 days మీరు అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. ఈ జిల్లాను 2 డివిజన్లుగా ఏర్పాటు చేసుకుని మీటింగ్ పెట్టుకోండి. ఒకటి ఏటునగరం కేంద్రంగా ఆ 2 మండలాలు, ఆ 3 మండలాలు, లేదా సగం తాడువాయి అటు తీసుకోండి, సగం ఇటు నార్లాపురం నుంచి లింగాల నుంచి ఇటు పిలుచుకోండి. అట్లా ఏటునగరం అంటే వాళ్ళకి దూరం అవుతుంది కాబట్టి అట్లా తాడువాయిని 2 భాగాలుగా చేసి ఇటు దగ్గర ఇటు పిలుచుకోండి, అటు దగ్గర అట్లా పిలుచుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఒక టాస్క్ లాగా ఇచ్చి మరి ఇంటింటి సర్వే లాగా ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో ఇట్లా వచ్చి అది రాసేటోళ్ళు బుక్ పెట్టి ఇప్పుడు జరుగుతుంది. ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. కాబట్టి ఇంతకు ముందు అన్నట్టుగా సమాచార సేకరణ జరగాలి. ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీకు మీ శాఖ మీద పట్టుండాలంటే గ్రామంలో కూడా ఏం జరుగుతుందో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అప్పుడు మిమ్మల్ని మేమేమన్నా అడిగినా, లేకుండా మాకంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చి అడిగినా, మీ ఆఫీసర్లు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకుండే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కరెక్ట్ చేయగలుగుతారు. అది జరగాలంటే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఇతరత్ర కొన్ని డిపార్ట్మెంట్స్ ఈ క్రైమ్ తగ్గించడం కోసం గ్రామాలలో ఇట్లా గ్రూప్స్ పెట్టుకొని ఏదైనా జరగంగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లా పెట్టుకుంటా ఉన్నారు. అట్లా మనం కూడా అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టుకుంటే మీకు వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళ మంచి చెడు తెలియజేస్తారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అది మనం ఇవ్వడం. అట్లా మా దగ్గర నుంచి కూడా 50 కోట్ల దాకా, అంతకుముందు ఎవ్రీ ఇయర్ 1 crore ఇచ్చేది, ఇప్పుడు మన దాంట్లో 50 crores ఉన్నాయి. సో అది టెండర్లు కూడా పిలిచి చేస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు 61 లక్షలు అలింకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి వికలాంగులకు అనేటోళ్లకు ఈ ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళకి ఏ ఐటమ్ అవసరం ఉందో అది మనం ఇచ్చేటట్టుగా అది కూడా అందరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుని మీరు రిపోర్ట్ పెట్టుకుంటే రోజు మనం పోయి చూడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అది చూస్తుంటే మనం ఇవాళ ఎంతమందికి హెల్ప్ చేసినాం, ఇంకెంత పెండింగ్ ఉన్నాయి, ఎంత బెనిఫిషరీస్ ఉన్నారు, ఇంకెంత మనం చేయాలి అనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి చిన్న జిల్లా అధికారులకు కూడా చిన్న జిల్లా వాస్తవానికి బాగా పనిచేసుకోవచ్చు. మన భద్రాచలం అన్న ఇట్లా పోయి అట్లా రావచ్చు, కానీ నా పరిస్థితి అట్లా లేదు. అంటే నియోజకవర్గం అట్లనే మన ములుగు జిల్లా కూడా మీరు ఇట్లా పోయి ఇట్లా రావచ్చు. కాబట్టి మీరు అందరు కూడా హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో మనసు పెట్టి పనిచేయండి. జాతర మినీ జాతరను కూడా సక్సెస్ చేద్దాం. మినీ జాతర గురించి కూడా ఇది మన జనవరి 1st week లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా మీ ఐడియాస్ ఏమున్నాయో అవి కూడా మాకు చెప్పండి. మీరు అటు వెళ్ళినప్పుడు ఆయా డిపార్ట్మెంట్స్ వారిగా ఇక్కడ ఇది చేస్తే బాగుంటది, ఇక్కడ ఇది చేస్తే. ఇప్పుడు మనం ఎప్పుడు అది బొంగుతోటి వేసేది, అది వాస్తవానికి ఇన్ని రోజులు మనం కూడా ఎవరం గమనించలేదు. అది కిందికి ఉంటది, తర్వాత మొత్తం కమ్మేసినట్టు ఉంటుంది. ఒక 10 minutes ఆపంగానే
అందులో ఉన్న వాళ్ళందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అదే మనం ఓపెన్ గా షెడ్ వేస్తే దానికి ఫ్యాన్లు పెడితే అర్ధగంట సేపైనా కూర్చుంటారు. ఎవరైనా విఐపీలు రాష్ట్ర మన గవర్నర్ గారు వచ్చినప్పుడు, సీఎం గారు వచ్చినప్పుడు, లేదా ఏదైనా పని మీద, లేదా ఏదైనా ఇబ్బంది ఉందనో, లేదా ఆపితే ఎందుకు ఇట్లా 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు అని అనుకునేది. కానీ అది ఎంత కంజెస్టెడ్ గా ఉంటుంది పాపం. చిన్న పిల్లలు ఉంటారు, ఎండ ఉంటా ఉంటది, అది షెడ్ కూడా. అందుకోసం ఇప్పుడు మనం పెద్దగా వేస్తా ఉన్నాం. అట్లాంటి ఇంకా మీరు ఆ ఏరియాలో కూడా మీరు ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఉన్నా ఈ ఏరియాలో ఈ లొకేషన్ లో ఇది చేస్తే బాగుంటది, లేదా ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది, లేదా టూరిజం ఇది ఉపయోగపడుతుంది. మీ డిపార్ట్మెంట్ కాకుండా ఆయన మీ ఐడియా. ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఎంత అంటే ఆ జంగల్లో ఒక అద్భుతమైనటువంటి టూరిజం మనం ఇవాళ సృష్టిస్తాము. కాబట్టి అట్లాంటి ఐడియాస్ కూడా మీ దగ్గర ఏమున్నా కలెక్టర్ గారికి షేర్ చేయండి. ఆయన ఏమనుకోడు, లేకుంటే మాకైనా ప్లాన్ చేయండి. వాళ్ళు వచ్చే టూరిస్టులకు కూడా అక్కడ మనం గట్టమ్మ కాడనే ఒక షాప్ పెట్టేటట్టుగా చిన్నగా అక్కడ రోడ్ మీద పెడితే వీళ్ళు కొనుక్కుంటా ఉంటారు. అది కూడా మహిళలకు ఒక ఉపాధి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పటి నుంచి మనం అది రాయించాలి బోర్డుల మీద. ప్లాస్టిక్ ప్రాణాంతకం, పచ్చదనం ప్రాణవాయువు, ఇది మా ములుగు అనే ఏదైనా మంచి క్యాప్షన్ తయారు చేసి ఈ టూరిస్ట్ ప్లేస్ అక్కడ మనం మల్లూరు కూడా అట్లనే జంగల్ అట్లనే ఉంచాలి, కానీ సౌకర్యాలు కల్పించాలి. అది దాని మీద కూడా మనం ఫోకస్ పెడతాం. తర్వాత ఐటీడీఏ వాళ్ళు కూడా కొంచెం విస్తృతంగా పర్యటించి, ట్రైబల్ విలేజ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఉంటది. సీఎం గారితో కూడా మేము మొన్న కూడా అందరం కలిసినాం. కొద్దిగా ప్రత్యేకంగా ఇండ్లు, తర్వాత ఇంకా ఐటీడీఏల నిర్మాణం. ఐటీడీఏ సరే నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో ఎవరైనా సపరేట్ మినిస్టర్ కూడా దానికి వస్తారు కాబట్టి ఇప్పుడు ఆ దగ్గర ఉండడం తోటి మనం ఐటీడీఏ మీటింగ్లు పెట్టుకోలేకపోయినాం ఈ మధ్య కాలంలో. ఈ ఫస్ట్ తర్వాతనా లేదా ఇప్పుడు ఎట్లాగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనమైనా ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఐటీడీఏని కూడా రివ్యూ చేస్తే 80% మనకు ఐటీడీఏ కవరేజ్ విలేజ్లు ఉన్నాయి కాబట్టి అది కూడా చేసుకుందాం. ఆ రోడ్లు కూడా ఖచ్చితంగా రోడ్లది ఆర్ఎన్బి గాని, పిఆర్ గాని, ఐటీడీఏ గాని రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తర్వాత ఇరిగేషన్ కూడా మనది ఇరిగేషన్ ఎక్కువ ఉండే ఏరియా, ఇరిగేటెడ్ ఏరియా, వాటర్ రిసోర్స్ ఉండే ఏరియా. కానీ మనం ములుక్కు గత 10 ఏళ్లలో కూడా తెచ్చుకోలేదు. గతంలో కూడా చాలా తక్కువ, అసలు 10 years లో మనం ఏం తెచ్చుకోలేకపోయినాం. కనీసం ఇప్పుడు తెచ్చుకోవాలని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 150 కోట్లతోటి అది పుట్లాపురం ఈ బెల్ట్ మొత్తం కూడా అది ఒకటి వస్తుంది. తర్వాత ఇప్పుడు వాటర్ అది కూడా మన ట్యాంకర్ ఏమంటారు కరకట్ట కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మన ఇరిగేషన్ వాళ్ళు వర్క్ చేయాలి. గోదావరికి అవతల వైపు కానీ ఇవతల వైపు కానీ ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది మన తొందర కంప్లీట్ అయిపోతే ఇంకొక ఏరియాలో కూడా ఎక్స్టెండ్ చేసి ఇంకా కూడా కొంత కరకట్ట తెచ్చుకుంటే విలేజర్స్ కి ఇబ్బంది ఉండదు. అట్లనే ఐసిడిఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయాలి. పాలు వస్తున్నాయా లేదా, గుడ్లు వస్తున్నాయా లేదా, అనుకున్న పద్ధతిలో క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా, అది ఒకవేళ అక్కడ వాళ్ళు కాంట్రాక్టర్ ఇవ్వకుంటే వాళ్ళ మీద మేము పెట్టడానికి మీరు డీటెయిల్స్ తీసుకొని ఇవ్వండి. లేదా కింద వీళ్ళు మన వాళ్ళు ఇవ్వకుంటే వాళ్లకు సస్పెండ్ చేయడం, అది లేకుంటే అట్లనే వదిలేస్తే ఇబ్బంది. అది అంగన్వాడీ సెంటర్స్ కి వచ్చేదే పేదింటి బిడ్డలు కాబట్టి పేద బిడ్డలకు చేరాల్సింది ఖచ్చితంగా చేరాలి. అది మీరు ఎక్కడ కూడా ల్యాబ్స్ రాకూడదు. అది కూడా ఈ మధ్యలో మీటింగ్ పెడుతున్నాం. బట్టలు ఇచ్చిన దేశంలో ఎక్కడ స్కూళ్ళలో రాలేదు. పిల్లలకు మంచిగా కార్పొరేట్ స్థాయిలో టేబుల్స్, పుస్తకాలు, ఆట వస్తువులని 50 రకాల వస్తువుల 50 రకాల ఆట వస్తువులు ఇచ్చినాం. అట్లా చాలా వరకు చేయడం జరిగింది. కాబట్టి మారిపోవాలి. అంగన్వాడీ సెంటర్ల యొక్క సిచ్యువేషన్ కూడా మారాలి. పిల్లలు నర్సరీ కోసం కూడా ₹1,00,000 అడ్మిషన్ ఫీజా ఏదో కడుతున్నారు. ₹1,00,000 నర్సరీ కోసం కూడా